హైవే సాక్షిగా రెచ్చిపోతున్న ఆయిల్ మాఫియా. అధికారుల వరకు అందరూ మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ఇదే ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుంది ఆయిల్ మాఫియా. అడిగేవారు లేక ఇష్టారాజ్యంగా పెట్టరేగిపోతున్న ఆయిల్ మాఫియా విశాఖ నుంచి విజయనగరం వెళ్లే హైవేపై అల్లుపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఇష్టారాజ్యంగా పెట్టరేగిపోతున్నారు. అదేవిధంగా ప్రధాన జాతీయ రహదారి ఆనుకుని లింగాల వలస వద్ద పెట్రోల్ బంక్ పక్కన ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని బంక్కు వెళ్లాల్సిన పెట్రోల్ డీజిల్ లారీలను వీళ్ల స్థావరాలకు చేర్చుకుని ఆయిల్ దొంగలిస్తున్న ఆయిల్ మాఫియా. ఈ మాఫియా ఆగడాలు అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడని వైనం. జాతీయ రహదారి 16ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అక్రమ ఆయిల్ మాఫియా వ్యాపారం కొనసాగుతుంది. ఈ నేషనల్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అదే ఆయిల్ మాఫియాకు అనుకూలంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఉత్తరాంధ్రలో ప్రజాప్రతినిధులు అధికారుల అండతో రెచ్చిపోతున్న ఆయిల్ మాఫియా ద్వారా కోట్లు వెనకేసుకుంటున్న అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు.